Andy, welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL Grand Test 2. Okay. Moving to the first question. The first question is, select the most appropriate option to substitute the underlined segment in the given sentence అన్నారనమాట. ఓకేనా, మనకి సెంటెన్స్లో ఇచ్చిన అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇచ్చిన ఆప్షన్స్లో నుండి వేటితో సబ్స్టిట్యూట్ చేయగలమో మనము ఆన్సర్ చేయాలి. ఓకే, సో సెంటెన్స్ ఈజ్ ద బాయ్స్ అండ్ ద టీచర్ వాంట్స్ టు విన్ అన్నారనమాట. ఓకే, వాంట్స్ టు విన్కి మనకు అండర్లైన్డ్ సెగ్మెంట్గా ఉంది. సో ఇక్కడ వాంట్ టు విన్, వాంట్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ సింగులర్ ఫార్మ్, దట్ ఈస్ వాంట్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ వాంట్ టు విన్. ఓకే, ఆన్సర్ ఈజ్ వాంట్ టు విన్. సో మనము వాంట్స్ టు విన్ అనే అండర్లైన్డ్ సెగ్మెంట్ సెకండ్ ఆప్షన్తో రీప్లేస్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ఫార్మ్ అండ్ ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి. ద బాయ్స్ అండ్ ద టీచర్ వాంట్ టు win అనమాట. ఓకే, ఆప్షన్ 4 is the correct answer. Want to win, it is present tense. ఓకే, హాయ్ అండి, శుభాని షేక్ గారు. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అండి, ఎందుకంటే అది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ప్లూరల్ ఫామ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తాము అండ్ ప్రెజెంట్ టెన్స్, దట్ ఈస్ విన్ అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకేనా, మనకి అండర్లైన్డ్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, అండర్లైన్డ్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ కంపెల్డ్. ఓకేనా, కంపెల్డ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, కంపెల్లింగ్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం అనమాట. ఓకే, కంపెల్డ్ ఆర్ కంపెల్లింగ్ అంటే ఏంటంటే ఫోర్స్డ్ అని అర్థం అనమాట. సో మనం ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఏం చేయాలి, ఇచ్చిన ఆప్షన్స్లో నుండి మనకి ఏదైతే కరెక్ట్ యాంటోనిమ్, కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ ఫర్ కంపెల్డ్ అనేది ఆన్సర్ అనేది చూడాలన్నమాట. డీమర్. ఓకే, డీమర్ అంటే ఏంటంటే రెఫ్యూజ్డ్. రెఫ్యూజ్డ్ అంటే ఏంటంటే యాక్సెప్ట్ చేయకపోవడం అనమాట. ఓకే, రెఫ్యూజ్డ్ మీన్స్ నాట్ యాక్సెప్టింగ్ అని అర్థం. అండ్ అబ్స్క్యూర్డ్ అంటే ఏంటంటే హిడెన్, ఏదైనా దాచడం అని అర్థం అనమాట. అబ్స్క్యూర్డ్ అంటే హిడెన్ అని. కన్ఫెస్డ్ అంటే అడ్మిటెడ్ అని అర్థం అనమాట. కన్ఫెస్డ్ మీన్స్ అడ్మిటెడ్, దట్ ఈస్ ఒప్పుకోవడం అనమాట. ఓకేనా, ఇండ్యూస్డ్. ఓకే, ఇండ్యూస్డ్ అంటే ఏంటంటే పర్సూడెడ్ అని. పర్సూడెడ్ అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ చేత చేయించడం అనమాట. ఓకేనా, దట్ ఈస్ సంథింగ్ కన్విన్స్డ్ బై సమ్వన్ అనమాట. ఓకేనా, ఇండ్యూస్డ్ అంటే సంథింగ్ కన్విన్స్డ్ బై సమ్వన్ అని అర్థం. సో కంపెల్డ్ అంటే ఏంటి, ఫోర్స్డ్. సో మనకి ఆపోజిట్ వర్డ్ ఆఫ్ కంపెల్డ్ ఈజ్ డీమర్, దట్ ఈస్ రెఫ్యూజ్డ్ అనమాట. ఒప్పుకోకపోవడాన్ని మనం ఏమంటామంటే డీమర్ అని అంటామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం టు కిక్ ద బకెట్. ఓకేనా, మనము టు కిక్ ద బకెట్ అనే ఇడియం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా చనిపోయినప్పుడు, టు డై అనమాట. ఓకే, ఆన్సర్ ఈజ్ టు డై. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, టు బీ ఇల్ అంటే ఆరోగ్యం సరిగా లేకపోవడం అనమాట. బీ సాడ్ అంటే బాధగా ఉండడం. హ్యాపీ అంటే హ్యాపీగా ఉండడాన్ని చెప్తున్నారు. సో మనం ఏంటి, ఆన్సర్ ఈజ్ టు డై అనమాట. టు కిక్ ద బకెట్ అంటే టు డై. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనమాట. ఓకే, ఇచ్చిన సెంటెన్స్లోని మనం ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, దట్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం, సెంటెన్స్ చూద్దాం. ద కలెక్టర్ పెయిడ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు ద స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ ఆఫ్టర్ హోస్టింగ్ ద ఫ్లాగ్ అన్నారనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏవైనా
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని చూసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఆప్షన్స్ అయినా చూసుకోవచ్చు, లేకపోతే సెంటెన్స్ అయినా చూసుకోవచ్చు. టైం సేవ్ అవ్వడానికి ఇచ్చిన ఆప్షన్స్లో నుండి మనం చూసుకుందాం. ఓకే, సో ఫ్లోరల్, ఫ్లోరల్ అనేది ఏంటి, కరెక్ట్గానే ఉంది కదా, FLORAL, ఫ్లోరల్. ఓకే, నెక్స్ట్ వన్ స్టాచ్యూ. స్టాచ్యూ అంటే STATUE కాదు, STATUE. సెంటెన్స్లో మాత్రం స్టాచ్యూ అనేది వర్డ్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ట్రిబ్యూట్స్, TRIBUTES ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి హాయిస్టింగ్, ఇది రాంగ్గా ఉంది, హోస్టింగ్ అని ఉందన్నమాట. ఓకే, ఫ్లాగ్ని హోస్టింగ్ అనకూడదు, హాయిస్టింగ్ అనాలి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ హాయిస్టింగ్. ఆప్షన్ 4 హాయిస్టింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్డ్ వర్డ్కి మనం ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అండర్లైన్డ్ వర్డ్ ఏంటండి, యాడేజ్. ఓకే, యాడేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వైజ్ సేయింగ్ ఆర్ ఎ పీస్ ఆఫ్ అడ్వైజ్ అనమాట. ఓకే, యాడేజ్ మీన్స్ ఒక ప్రావర్బ్, that is wise saying or a piece of advice. ఓకే, పీస్ ఆఫ్ అడ్వైస్ని ఏమంటామంటే యాడేజ్ అని అంటామన్నమాట. ఓకే, మిస్కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే, మిస్కన్స్ట్రక్షన్ అంటే మిస్అండర్స్టాండింగ్ అని అర్థం అనమాట. ఓకేనా, రీబుక్ అంటే ఏంటి అంటే స్కోల్డింగ్ అని అర్థం. ఓకే, స్కోల్డింగ్ ఆర్ స్క్రీమింగ్ అని అర్థం అనమాట. ఓకేనా, డేర్ అంటే ఏంటి, డేర్ అంటే ఛాలెంజ్. ఛాలెంజ్ చేయడాన్ని మనం డేర్ అని అంటాం అనమాట. అడిక్షన్ అంటే ఏంటి, హ్యాబిట్. ఓకే, మనం ఏదైనా ఒక హ్యాబిట్కి అలవాటు పడిపోతే దాన్ని మనం ఏమంటామంటే అడిక్షన్ అని అంటామన్నమాట. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో నుండి మనకి మిస్కన్స్ట్రక్షన్ అంటే ఏమన్నాం, మిస్అండర్స్టాండింగ్. సో 4 ఆప్షన్స్లో నుండి మనకి యాడేజ్కి కరెక్ట్ యాంటోనిమ్ ఏంటి అంటే రీబుక్ అనమాట. ఓకే, యాడేజ్ అంటే వైజ్ సేయింగ్ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్, బట్ రీబుక్ అంటే ఏంటంటే స్కోల్డింగ్ అనమాట. ఓకేనా, స్కోల్డింగ్. సో ఆన్సర్ ఈజ్ రీబుక్. ఓకే, స్కోల్డింగ్ ఆర్ క్రిటిసైజ్ చేయడం అని చెప్పచ్చు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి మనకి కరెక్ట్ యాంటోనిమ్ ఫర్ యాడేజ్ ఈజ్ రీబుక్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఓకే, మనము ఇచ్చిన ఆప్షన్స్లో నుండి ఏదైతే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు సెంటెన్స్ వచ్చేసి షీ రిమైండ్స్ మీ ఆల్వేస్ దట్ ఐ డాష్ టు బీ ఏ లిటిల్ మోర్ కేర్ఫుల్. ఓకే, షీ రిమైండ్స్ మీ ఆల్వేస్ దట్ ఐ డాష్ టు బీ ఏ లిటిల్ మోర్ కేర్ఫుల్ అన్నారు. ఆప్షన్స్లో చూసినట్టయితే హ్యాడ్ అని ఉందన్నమాట. ఓకే, హ్యాడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో మనం హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ కదా. సో హ్యావ్ అనేది హ్యావ్ మస్ట్ కంటే కొంచెం లెస్ పవర్ ఆబ్లిగేషన్ అనమాట. ఓకేనా, మస్ట్ అనేది యూజ్ చేస్తే కరెక్ట్ ఆబ్లిగేషన్ అవుతుంది ఇక్కడ. సో మనకి హ్యావ్ బదులు మస్ట్ అనేది కరెక్ట్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ అనమాట. హ్యావ్ అనేది రాంగ్. ఓకేనా, హ్యాజ్ అనేది రాంగ్ బికాజ్ ఐ వచ్చినప్పుడు మనం హ్యావ్ యూజ్ చేయాలి, నాట్ హ్యాజ్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ మస్ట్.
షీ రిమైండ్స్ మీ ఆల్వేస్ దట్ ఐ మస్ట్ టు బీ ఏ లిటిల్ మోర్ కేర్ఫుల్. నేను ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సి ఉండింది అని తను చెప్పింది అనమాట. సో హ్యావ్కి బదులు మనం మస్ట్ యూజ్ చేసాం. హ్యావ్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నుండి హ్యావ్ మస్ట్ కంపేర్ చేస్తే మనకి మస్ట్ అనేది ఓకే, మస్ట్ అనేది చాలా పవర్ఫుల్ ఆబ్లిగేషన్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నారు. ఓకే, యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ క్యాలస్ అనమాట. ఓకేనా, సో సెంటెన్స్ చూద్దాం ఒకసారి. మిస్టర్ ఖన్నా ఈజ్ క్వైట్ క్యాలస్. ఓకే, క్యాలస్ అంటే ఏంటి అంటే క్రూయల్ అని అర్థం అనమాట. ఓకే, రేషనలిస్టిక్ అంటే ఏంటంటే లాజికల్ థింకింగ్ అనమాట. ఓకే, రేషనలిస్టిక్ అంటే ఏంటి, లాజికల్ థింకింగ్ వితౌట్ ఎమోషనల్ అనమాట. లాజికల్గా థింక్ చేస్తే దాన్ని రేషనలిస్టిక్ అని అంటామన్నమాట. ఓకే, అన్సింపాథెటిక్ అంటే క్రూయల్ అనమాట, సేమ్ యాజ్ క్యాలస్. ఓకే, అన్సింపాథెటిక్ అంటే సేమ్ యాజ్ క్యాలస్, దట్ ఈస్ క్రూయల్ అనమాట. సో సింపాథెటిక్ అంటే ఏంటి అంటే సింపాథెటిక్ అంటే ఏంటంటే కైండ్ అనమాట. ఓకే, కైండ్గా ఉండడం. సో ఆబ్వియస్గా క్రూయల్కి ఆపోజిట్ ఏంటండి, కైండే కదా. సో నాన్ డిప్లొమాటిక్ అంటే ఏంటంటే నాట్ పొలైట్ ఇన్ స్పీచ్. తన స్పీచ్లో పొలైట్నెస్ అనేది ఉండదన్నమాట, దాన్ని నాన్ డిప్లొమాటిక్ అని అంటామన్నమాట. సో క్యాలస్ అంటే క్రూయల్ అనమాట. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంటోనిమ్ ఫర్ ద క్యాలస్ కదా. సో ఆపోజిట్ వర్డ్ ఫర్ క్యాలస్ ఈజ్ సింపాథెటిక్. క్యాలస్ అంటే క్రూయల్ అండి. సో సింపాథెటిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ sentences of paragraph are given below while the first and last sentence are the correct order. The sentences in between are jumbled up. ఓకేనా, S1 S6 అనేది కరెక్ట్ ఆర్డర్లో ఉందండి. PQRS అనేది జంబుల్డ్గా ఉందన్నమాట. దీన్ని మనము కరెక్ట్ ఆర్డర్లో ఉంచాలి. సో మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లైన్ ఆర్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ మే బీ ప్రిన్సిపల్లీ ఫౌండ్ ఇన్ ద సెంటర్ పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్. ఫస్ట్ మనకి న్యూస్ పేపర్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ద పాపులర్ వెరైటీ ఎయిమ్ టు డూ 2 things టు ఇన్ఫార్మ్ అండ్ టు ఎంటర్టైన్. ఫస్ట్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అని చెప్పారు కదా మనకి. ఫస్ట్ మనం న్యూస్ పేపర్స్ ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎయిమ్ టు డూ 2 things అనమాట. 2 things వాళ్ళు ఎయిమ్ చేస్తారు, అంటే వాళ్ళ గోల్ 2 things అని. టు ఇన్ఫార్మ్, ఏదైనా మనకి న్యూస్ ఇన్ఫార్మ్ చేయాలనేది ఒక గోల్, ఇంకొకటి మనకి ఎంటర్టైన్ చేయడం అనేది ఇంకొక గోల్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఎంటర్టైన్మెంట్ మే బీ ప్రిన్సిపల్లీ ఫౌండ్ ఇన్ ద సెంటర్ పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇన్ ద సమ్ ఆఫ్ ద ఫీచర్ ఆర్టికల్స్ అండ్ ఇన్ సమ్ లోకల్ న్యూస్ స్టోరీస్ అనమాట. ద ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ షార్ట్ న్యూస్ మోస్ట్ న్యూస్ పేపర్స్ ఇన్ దేర్. సో మనకి ఫస్ట్ అనేది S1 తర్వాత కంటిన్యూషన్ పీనే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సో ఎంటర్టైన్మెంట్ అనేది సెంటర్ పేజెస్లో ఉంటుంది, సమ్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆర్టికల్స్ అండ్ ఇన్ సమ్ లోకల్ న్యూస్ స్టోరీస్ అన్నారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎయిమ్ అంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద షార్ట్ న్యూస్ రిపోర్ట్ ఆన్ ఫ్రంట్ పేజెస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ అనమాట. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫ్రంట్ పేజ్ వచ్చేసి ఇన్ఫార్మ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ వన్ ద ప్రిన్సిపల్ నెక్స్ట్ వన్ మోస్ట్ న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్డ్ డైలీ అండ్ ద న్యూస్ రిపోర్టర్స్ మస్ట్ మేక్ షూర్ దట్ దే హ్యావ్ అప్ టు ద మినిట్ న్యూస్ అనమాట. అంటే డైలీ కొన్ని న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటారు, అందులో డైలీ పబ్లిష్ చేసినప్పుడు ఇది అప్ టు ద మినిట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి అని చెప్తున్నా. రెడీ అంటే ప్రిపేర్డ్, ఆల్రెడీ సెట్ ద థింగ్స్ ఇన్ అడ్వాన్స్ అనమాట. ఓకేనా, ముందే ప్రిపేర్ అయి ఉండడం అనమాట.
సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, సినానిమ్ ప్రిపేరింగే అవుతుంది. ప్రిపేరింగ్ అంటే కూడా మనం ముందే థింగ్స్ని సెట్ చేసుకోవడం అనమాట. లిజనింగ్ అంటే ఏంటి, వేరే వాళ్ళ చెప్పినప్పుడు మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. అండ్ అటెన్షన్ ఇవ్వడం అనమాట. గివింగ్ అటెన్షన్ టు ద పీపుల్ హూ ఆర్ స్పీకింగ్. లిజనింగ్ అంటే అటెన్షన్ ఇవ్వడం. అండ్ దెన్ ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ అంటే ఏంటి అంటే థింగ్స్ పర్టికులర్ ఆర్డర్లో ఉంచుకోవడాన్ని ఆర్గనైజ్డ్ అంటాం అనమాట. టు కీప్ థింగ్స్ ఇన్ పర్టికులర్ ఆర్డర్. సో పర్టికులర్ ఆర్డర్లో ఉంచితే మనం దాన్ని ఏమంటామంటే ఆర్గనైజ్డ్ అంటాం. ఎక్విప్డ్ అంటే ఏంటి, టు టేక్ ఆర్ టు హ్యావ్ ఆల్ ఎక్విప్డ్ ఐటమ్స్. ఎక్విప్డ్ ఐటమ్స్ అన్నీ ఉండడాన్ని ఎక్విప్డ్ అంటాం అనమాట. టు హ్యావ్ ఆల్ ఎక్విప్డ్ ఐటమ్స్. ఓకే, టు హ్యావ్ ఆల్ ఎక్విప్డ్ ఐటమ్స్ ఈజ్ కాల్డ్ ఎక్విప్డ్ అనమాట. సో మనకి రెడీకి కరెక్ట్ సినానిమ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ప్రిపేరింగ్. సో ప్రిపేరింగ్ అనేది కరెక్ట్ సినానిమ్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై హౌ యూ విల్ ఆస్క్ ఎవ్రీవన్ if the children were not reading the books in passive voice. ఓకే, మనకి యాక్టివ్ వాయిస్ ఏమంటున్నాం, అప్పుడు మనకి యాక్టివ్ వాయిస్ ఏమనుకోవచ్చు, ద చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ అనేది యాక్టివ్ వాయిస్ అనమాట. ఓకేనా, ద చిల్డ్రన్ వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అన్నారు అంటే ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏముంది, స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు కూడా ఏం రావాలండి, స్టేట్మెంటే రావాలి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉంది. వర్ ద బుక్స్ బీయింగ్ రెడ్ బై ద చిల్డ్రన్. ఓకే చూడండి, వర్ ద బుక్స్, ఇక్కడ నాట్ కూడా లేదు మనకి, ఇక్కడ నెగటివ్ ఉంది కదా, వర్ నాట్ రీడింగ్ ద బుక్స్ అని. ఓకే, ఇది రాంగ్. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ ద నెగటివ్ ఎసెన్స్ అనేది మిస్ అయింది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. వర్ ద బుక్స్ నాట్ బీయింగ్ రెడ్ బై ద చిల్డ్రన్. వర్ ద బుక్స్ not being read by the children. ఓకే, ఇక్కడ కూడా వర్ ద బుక్స్ నాట్ బీయింగ్ రెడ్ బై ద చిల్డ్రన్ అనేది కరెక్ట్ అండి. బట్ మనకి ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో మనకి స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లో కూడా స్టేట్మెంటే ఉండాలి. సో సెకండ్ ఆప్షన్లో కూడా మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ చూద్దాం. వర్ ద బుక్ నాట్ బీయింగ్ రెడ్ బై ద చిల్డ్రన్. బుక్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే బుక్స్ అని ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి. అండ్ వర్ ద చిల్డ్రన్ రీడింగ్ ద బుక్స్, వర్ ద చిల్డ్రన్ బీయింగ్ అనేది మిస్ అయిందనమాట కాబట్టి ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ మిస్టేక్గా క్వశ్చన్ మార్క్ ఉంది. బై రిమూవింగ్ క్వశ్చన్ మార్క్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాస్టైల్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ హాస్టైల్ అనమాట. ఓకే, హాస్టైల్ అంటే ఏంటి, అన్ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీగా ఉండకుండా ఉండడాన్ని, అన్ఫ్రెండ్లీగా ఉండడాన్ని మనం ఏమంటాం, హాస్టైల్ అని అంటాం అనమాట. సో హాస్టైల్కి అప్రోప్రియేట్ సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా, ప్లెజెంట్ అంటే కామ్గా ఉండడము, అండ్ హాస్పిటబుల్ అంటే ఓపిక్గా ఉండడాన్ని హాస్పిటబుల్ అంటాం అనమాట. ఓకేనా, ఎంపాథటిక్ అంటే అండర్స్టాండింగ్ ద ఫీలింగ్స్ అనమాట. ఫీలింగ్స్. సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. ఓకేనా, జంబుల్డ్ ఆర్డర్లో ఉంది, దీన్ని మనం నార్మల్ అరేంజ్ చేయాలండి. ఓకేనా, జంబుల్డ్ ఆర్డర్లో ఉన్నది నార్మల్గా మనం అరేంజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇంట్రడక్షన్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డ్యూరింగ్ ద సమ్మర్ ఐ నోటీస్డ్ దట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ వర్ బిగినింగ్ టు వెదర్. ఓకేనా, సమ్మర్లో లీవ్స్ అన్నీ
రాలిపోతూ ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ లైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇది. నెక్స్ట్ కూడా చూద్దామండి. ఐ ఆమ్ ఎస్పెషల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇట్ అంటే మనకి ఏదో తెలియదు కాబట్టి ఇది ఇంట్రడక్షన్ కాదు. ద ట్రీ హ్యాడ్ గ్రోన్ అగెయిన్స్ట్ ఏ వార్మ్ వాల్ ఆన్ ఏ షెల్టర్డ్ సైడ్ ఆఫ్ ద హౌస్. ఇది కూడా మనకి ఇంట్రడక్షన్ లైన్ లాగా అనిపించడం లేదండి. నెక్స్ట్ వన్, లాస్ట్ సమ్మర్ ఐ స్పెంట్ మెనీ డేస్ ఇన్ ద గార్డెన్ వాచింగ్ థౌజండ్స్ ఆఫ్ యాంట్స్ క్రాలింగ్ అప్ ద ట్రంక్ ఆఫ్ మై ప్రైజ్ పీచ్ ట్రీ. మనకి ప్రైజ్ పీచ్ ట్రీ అంటే ఏదో కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్లో తెలియలేదు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఏమవ్వచ్చు, ఇంట్రడక్షన్ ఆప్షన్ ఈజ్ ఏ. సో ఓకే, డి కూడా అవ్వచ్చండి. చూద్దాం ఒకసారి. ఏబిసిడి అనేది రాంగ్ ఉంది కదా. సో మనం ఇప్పుడు డి చూద్దాం. లాస్ట్ సమ్మర్ ఐ స్పెంట్ మెనీ డేస్ ఇన్ ద గార్డెన్ వాచింగ్ థౌజండ్స్ ఆఫ్ యాంట్స్ క్రాలింగ్ అప్ ద ట్రంక్ ఆఫ్ మై ప్రైజ్ పీచ్ ట్రీ. ఓకేనా, లాస్ట్ సమ్మర్లో ఏం చూసాడంటే తను యాంట్స్ అనేవి క్రాలింగ్ అవుతూ ఉన్నాయన్నమాట ట్రంక్ ఆఫ్ ద పీచ్ ట్రీ నుండి. సో డి. నెక్స్ట్ వన్, ద ట్రీ హ్యాడ్ గ్రోన్. ఓకే, ఈ ట్రీ గురించి చెప్తున్నారనమాట ఇందులో. సో DC is the correct. The tree had grown against a warm wall on a sheltered side of the house. Next one, I am especially proud of it. Okay, it ante kuda ee tree ne, not only because it has survived several winters but because it occasionally produces luscious peaches. Okay na. So DCB. Next one, during the summer I noticed that the leaves of the tree were beginning to wither. Okay na, tarvata summer lo em avutadi, ఆ ట్రీకి ఉన్న లీవ్స్ అన్నీ రాలిపోతూ ఉంటాయన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. సో 13th వన్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 కాదండి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. వాజ్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ. ఓకేనా, సెలెక్ట్ ద ఆప్షన్. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లోకి మనం కన్వర్ట్ చేస్తే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, యాక్టివ్ వాయిస్కి మనకి స్ట్రక్చర్ ఏంటి? డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా, వాజ్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ ఈజ్ ద సెంటెన్స్. ఓకే, డిడ్ మేరీ V1 ఫామ్ అంటే ప్యాక్, ఆబ్జెక్ట్ ఈజ్ ద బ్యాగ్ అన్నమాట. ఓకే, ఆబ్వియస్గా మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అవుతుంది. డిడ్ మేరీ ప్యాక్ ద బ్యాగ్. ఓకే, ఎస్, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఆప్టిమిస్ట్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఇచ్చిన సెంటెన్స్లో నుండి మనకి ఆప్టిమిస్ట్ అనే వర్డ్కి మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈజ్, ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ రాధా ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు స్టే పాజిటివ్ ఈవెన్ ఇన్ గ్లూమీ డేస్. ఓకేనా, ఫస్ట్ మనకి ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి కదా. ఆప్టిమిస్టిక్ అంటే మీనింగ్ తెలిసినప్పుడే మనం ఇచ్చిన సెంటెన్స్లో నుండి మనకి దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటి అని కనుక్కుంటాం. ఫస్ట్ మనకి ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి అంటే ఆశావాది. ఓకేనా, పాజిటివ్ థింకర్ అని అర్థం అనమాట. ఓకేనా, దీనికి ఆపోజిట్ ఏంటి అంటే పెసిమిస్ట్. పెసిమిస్ట్ అంటే ఎప్పుడు సాడ్గా నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళని పెసిమిస్ట్ అని అంటామన్నమాట. ఓకేనా, సో మనకు కనుక్కోవాల్సింది యాంటోనిమ్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? గ్లూమీ. సో చూడండి, ఆప్టిమిస్టిక్కి మనకి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ రాధా ప్రిపేర్డ్ హర్ సెల్ఫ్ టు స్టే పాజిటివ్ ఈవెన్ ఇన్ గ్లూమీ డేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ యాంటోనిమ్ కదా. సో మనకి ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చిన దాంట్లో మనకి ఆపోజిట్ వర్డ్ గ్లూమీ అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఓకే, గ్లూమీ కరెక్ట్ అండి.
Gloomy is the correct answer. Next question చూద్దాం. Next question is, the following sentence has been divided into parts. One of them may contain an error. ఓకేనా, ఇచ్చిన సెంటెన్స్లో మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేశారండి ఇచ్చిన సెంటెన్స్ని. అందులో మనకి ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇఫ్ ఎర్రర్ అనేది లేదు అంటే నో ఎర్రర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో సెంటెన్స్ ఈజ్, ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్ ఇన్ ద కేస్. ఓకే, ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్ ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్. ఇక్కడ మనకి ఏంటి ఎర్రర్ అనేది ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటండి, ఆఫ్టర్ నోయింగ్ ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్. ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ వన్ చూస్తే ద జ్యూరీ టుక్ ద రైట్ డెసిషన్, జ్యూరీ రైట్ డెసిషన్ తీసుకుంది. ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉందా, మనకి లేదు కదా. ఇన్ ద కేస్ ఈజ్ కరెక్ట్. ఆఫ్టర్ నోయింగ్ ట్రూత్, ఇక్కడ మనకి ఆర్టికల్ అనేది మిస్ అయింది. ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్ అనమాట. ద అనే ఆర్టికల్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి మనకి ఏంటి, ఫస్ట్ సెగ్మెంట్లోనే మనకి ఎర్రర్ అనేది ఉంది, ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూత్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, in the following sentence 4 words are underlined, out of which 1 word is incorrectly spelt. Identify the incorrectly spelt word. ఓకే, మనం ఇక్కడ ఇచ్చిన 4 wordsలో ఒకటి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఉందండి. దాన్ని మనం కనుక్కొని ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అనేది చూడాలన్నమాట. ఓకే, సెంటెన్స్ ఈజ్, లాట్ ఆఫ్ స్పాంటేనిటీ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్పీకర్ ఇన్ అన్ ఎక్స్టెంపోర్ స్పీచ్. ద స్పీకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బ్రెయిన్ స్ట్రోమ్ ఐడియాస్ అండ్ గివ్ స్పీచ్ ఇన్స్టాంటేనియస్లీ అన్నారు. ఓకే, గివ్ ద స్పీచ్ ఇన్స్టాంటేనియస్లీ అన్నారు. సో ఇచ్చినవి 4 ఏంటండి, ఇన్స్టాంటేనియస్లీ అప్పటికప్పుడు, ఇన్స్టెంట్గా. కరెక్ట్గానే ఉంది కదా స్పెల్లింగ్, ఇన్స్టంటేనియస్లీ, INSTANTANEOUSLY అనమాట. ఎక్స్టెంపోర్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఈ 2 కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్స్ కావన్నమాట. అండ్ బ్రెయిన్ స్ట్రామ్ కూడా కరెక్ట్. స్పాంటానిటీ, ఓకే ఓకే, ఆన్సర్ ఈజ్ స్పాంటానిటీ అనమాట. ఎస్, TANEITY. ఓకే, అక్కడే స్పాంటేనియస్గా అని అర్థం. సో స్పాంటానిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, spontaneity is the correct answer. Next one, select the option that can be used as a one word substitute for the given group of words. Okay, ఇచ్చిన సెంటెన్స్కి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ చూద్దాం. ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెససరీ. లాస్ అండ్ గవర్నమెంట్స్ అవసరం లేదు అని చెప్పేదానికి మనం ఒక సింపుల్ వర్డ్ ఏది యూజ్ చేస్తాం. యాంటగోనిస్ట్ అన్నారు, యాంటీ క్రిస్ట్ అన్నారు, అనార్కిస్ట్ అండ్ అడ్వర్సరీ అన్నారు అనమాట. ఓకేనా, యాంటగోనిస్ట్ అంటే ఏంటంటే అపోనెంట్ అని అర్థం అనమాట. యాంటగోనిస్ట్ అంటే అపోనెంట్. ఓకేనా, ఆపోజిట్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ యాంటీ క్రైస్ట్. క్రైస్ట్కి యాంటీగా ఉన్న వాళ్ళని యాంటీ క్రైస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, అనార్కిస్ట్ అంటే ఎవరంటే పొలిటికల్గా లాస్ కానీ గవర్నమెంట్ అంటే కానీ ఇష్టం లేని వాళ్ళని ఆర్ అపోజ్ చేసే వాళ్ళని అనార్కిస్ట్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అడ్వర్సరీ అంటే ఏంటంటే ఎనిమీ అని అర్థం అనమాట. ఓకే, సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెససరీ. గవర్నమెంట్ అండ్ రూల్స్ లాస్ అనేవి అవసరం లేదు అని చెప్పే వాళ్ళని మనం వన్ వర్డ్లో చెప్పాలంటే అనార్కిస్ట్ అని చెప్పచ్చు అనమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి, దట్ ఈస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్,
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం మిస్ ద బోట్ అనమాట. ఓకే, మిస్ ద బోట్ అనే ఇడియంకి మనకి మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ ద బోట్ అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా మనకి ఒక గుడ్ ఆపర్చునిటీ కానీ గుడ్ కెరీర్ గ్రోత్ కానీ వచ్చినప్పుడు మనం మిస్ చేసుకుంటే దాన్ని మిస్ ద బోట్ అనే ఇడియంతో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? మిస్ ద బోట్ అంటే మిస్సింగ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెంటెన్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనకి సెంటెన్స్ అనేవి జంబ్లింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనము ఏం చేయాలి? కరెక్ట్ ఆర్డర్లో ఉంచాలన్నమాట. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సెంటెన్స్ ఏమవుతుందో చూద్దాం. The outcome is much more likely to be favorable if there is substantial international aid than if there is not. మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ చేయడానికి అసలు ఏ టాపిక్ గురించి కూడా మనకి ఇంత కూడా క్లూ లేదు ఏ అనే సెంటెన్స్లో. నెక్స్ట్ వన్ చూద్దామండి. మెనీ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ విల్ ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ దేర్ ఎకానమీస్ ఇన్ one way or the other, no matter whether they receive substantial outside aid in the process or not. ఓకే, ఇక్కడ మనకు కొంచెం అర్థమవుతుందన్నమాట. అండర్ డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళ ఎకానమీస్ ఎలా గ్రోత్ చేస్తారు అనేది ఇక్కడ మనకి కొంచెం ఇంట్రడక్షన్ ఉంది. సో బి అనేది ద క్యారెక్టర్ ఆఫ్ దట్ డెవలప్మెంట్. వాళ్ళు ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో అది హౌఎవర్ ఈజ్ లైక్లీ టు బి స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఎయిడ్ అవైలబుల్. అది డెవలప్మెంట్ చేసే పద్ధతి చాలా వరకు స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టైప్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఎయిడ్ అవైలబుల్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ద అవుట్కమ్ ఈజ్ మచ్ మోర్ లైక్లీ టు బీ ఫేవరబుల్ ఇఫ్ దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్. మచ్ మోర్ లైక్లీ టు బీ ఫేవరబుల్ ఇఫ్ దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ దాన్ ఇఫ్ దెర్ ఈజ్ నాట్. ఓకే, next one, by substantial aid I mean not only large amounts of technical assistance but also of capital. So BDAC is the correct answer. Okay, option 1 is the correct answer andi. Next one, clause test chudamu. The sun is the star at the center of dash solar system. That is typical, hues, the అండ్ ఏ ఉందన్నమాట. మనకి ఎప్పుడు సోలార్ సిస్టమ్ కానీ స్టార్ కానీ సన్ కానీ ఇలాంటి బాడీస్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ఏ ఆర్టికల్ యూజ్ చేస్తామండి? ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తామన్నమాట. ఏ అనే ఆర్టికల్ యూజ్ చెయ్యము. టిపికల్ అండ్ హ్యూజ్. ఓకేనా, టిపికల్ అండ్ హ్యూజ్ అనేది ఇక్కడ మనకి ఏమంటాం? కరెక్ట్ ఎసెన్స్ ఆఫ్ మీనింగ్ రావన్నమాట. టిపికల్ సోలార్ సిస్టమ్ అని మనం ఎప్పుడు అన్నాం. హ్యూజ్ సోలార్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి సెంటెన్స్కి మీనింగ్ కరెక్ట్ మీనింగ్ తీసుకురాదనమాట. అండ్ ఏ సోలార్ సిస్టమ్ అనేది రాంగ్. మనం ఎప్పుడు ద అనేది యూజ్ చేస్తామన్నమాట సెలెస్టియల్ బాడీస్కి కానీ సోలార్ సిస్టమ్ వీటన్నిటికీ. సో ద సన్ ఈజ్ ద స్టార్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈజ్ నియర్లీ పర్ఫెక్ట్ బాల్ ఆఫ్ హాట్ ప్లాస్మా. హాట్ ప్లాస్మాకి అది చాలా పర్ఫెక్ట్, చాలా నియర్గా ఉంది అని చెప్తున్నారు. ద సన్ హ్యాస్ ఇన్స్పైర్డ్ అస్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా సన్ అనేది చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. ఓకేనా, ఇన్స్పైర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఇట్స్ సెంట్రల్ టు మైథాలజీ అండ్ రిలీజియన్ ఇన్ డాష్ అరౌండ్ ద వరల్డ్. ఇట్స్ సెంట్రల్ టు మైథాలజీ అండ్ రిలీజియన్ ఇన్ మైథాలజీకి రిలీజియన్కి చాలా సెంట్రల్గా ఉంటుంది. ఇన్ కల్చర్స్ అన్నమాట. ఓకేనా, కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, ఇట్ కీప్స్ అవర్ ప్లానెట్ వార్మ్. ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనకి సన్ అనేది చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంది ఇన్ ద కేసెస్ ఆఫ్ మైథాలజీ కానీ రిలీజియన్ కానీ. సో
ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కల్చర్స్ అరౌండ్ ద వరల్డ్, ఇట్ కీప్స్ అవర్ ప్లానెట్ వార్మ్, మన ప్లానెట్ చాలా వార్మ్గా ఉంచుతుంది, వార్మ్ ఎనఫ్ ఫర్ లివింగ్ థింగ్స్ టు గ్రో. ఓకేనా, ప్లానెట్ ఓకేనా, ప్లానెట్కి మన ప్లానెట్ మీద లివింగ్ థింగ్స్ బ్రతకడానికి ఎనఫ్ లైట్ అనేది మనకి సన్ నుండి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ గివ్స్ అస్ లైట్ సో వీ కెన్ సీ. ఇట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాష్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఆన్ అర్త్. ఇట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గెస్చర్, సోర్స్, కంట్రోల్ ఆర్ సింబల్. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సోర్స్ అంటే మనకి ఎక్కడి నుండి ఎనర్జీ వస్తుందో దాన్ని మనం సోర్స్ అంటాం కదా. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లైఫ్ ఆన్ అర్త్ అనమాట. ఇట్ ఈస్ అబౌట్ 100 times యాజ్ వైడ్ డాష్ ద అర్త్. యాజ్ వైడ్ యాజ్ కంపారిజన్ కాబట్టి మనం యాజ్ వైడ్ యాజ్ అని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వన్, ఇఫ్ దేర్ వర్ నో సన్ లేకపోతే మెనీ థింగ్స్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబౌట్ 100 times యాజ్ వైడ్ యాజ్. ఓకే, 24th క్వశ్చన్ అయిపోయిందండి. నెక్స్ట్, ఇఫ్ దెర్ వర్ నో సన్ లేకపోతే మెనీ థింగ్స్ వుడెంట్ అక్కర్ లైక్ ఫోటోసింథసిస్. ఓకే, మనకి తెలుసు కదా సన్ వల్లనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా మనకి ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా ఉండదు. విచ్ వుడ్ హ్యావ్ కాజ్డ్ నో డాష్ ఆఫ్ లైఫ్, నో ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అనేది ఉండదన్నమాట. ఫోటోసింథసిస్ జరగకపోతే ప్లాంట్స్ అనేవి బ్రతకవు కదండి. ఓకే, ఇట్ ఎఫెక్ట్స్ ఫుడ్ చైన్ అనమాట. సో ఇఫ్ దెర్ వర్ నో సన్ లేకపోతే మెనీ థింగ్స్ వుడెంట్ అక్కర్ లైక్ ఫోటోసింథసిస్ ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ విచ్ వుడ్ హ్యావ్ కాజ్డ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్తున్నారనమాట. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లైవ్ అండి. రోజు 11:30కి CGL ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ కంటిన్యూ టుమారో.